తాండవ న్యూస్ కి స్వాగతం. తుని మండలంలో కొత్త సూరారం గ్రామంలో శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి 41వ జాతర మహోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతూ ఉన్నాయి. గురువారం అమ్మవారి జాతర వారోత్సవాల్లో భాగంగా 108 కలశాలతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ పూర వీధుల్లో అమ్మవారి కలశాల ఊరేగింపును భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, అమ్మవారి నామస్మరణాలతో గ్రామం మొత్తం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. అమ్మవారి వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న మాలాధారణ కార్యక్రమాన్ని నిర్వహించగా అనంతరం పల్లకి ఊరేగింపు, కుంకుమ పూజలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. 108 కలశాలతో జరిగిన ఊరేగింపులో మహిళలు సాంప్రదాయబద్ధంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు ప్రగాఢ శివ మాట్లాడుతూ శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి ఆశీస్సులతో గ్రామం అన్ని రంగంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని అన్నారు. అమ్మవారి చల్లని దీవెనలతో గ్రామంలో పంటలు సుభిక్షంగా పండుతూ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని తెలిపారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచే ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. ఈ నెల 26న అమ్మవారి జాతర మహోత్సవం, 27న అమ్మవారి తీర్థ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారి దివ్యాశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. జాతర మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఉగ్గిని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు డుబాసి ప్రసన్న, సహాయ కార్యదర్శి పందిరి అనిల్, కోశాధికారి కురెల్ల దీవనం, నరిసే నాగు, గ్రామ పెద్దలు, శ్రీ బాలభక్తి వినాయక సంఘం సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి 41వ జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. మొన్న 15వ తారీఖుని అమ్మవారి మాలాధారణ జరిగింది. ఈ రోజు 20వ తారీఖు అమ్మవారిది పలకీ సేవ, అంటే గ్రామ పొలివేర్లలో అమ్మవారిని తిప్పుతూ ప్రతి ఇంటికి అమ్మవారి దర్శనం ఇస్తూ ఈ గ్రామస్తుల్ని, ఈ గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరిని ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు అమ్మవారు చక్కగా సంపాదించాలని, అమ్మవారు అందరినీ గ్రామంలో ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని 26వ తారీఖు జాతర, అలాగే 27వ తారీఖు దర్శనం. అమ్మవారిని ప్రతి ఒక్కరు దర్శించుకుని అమ్మవారు కృపకరస్తులు అవుతారని, అలాగే ఈ గ్రామస్తులు అందరికీ ఆరోగ్యాలతో ఉండాలని, ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోర్సు సెలవు తీసుకున్నాం. జై పరదేశమ్మ, జై జై పరదేశమ్మ. శ్రీ పరదేశమ్మ అమ్మవారి 41వ జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారి మాలాధారణ 100 మంది పైగా మాలాధారణ వేయించి మా కమిటీ తరపున రోజు కూడా శ్రీ పరదేశమ్మ బాలభక్తి వినాయక సంఘం తరపున ఉచిత భిక్ష 3 కోట్ల కూడా ఈ 11 రోజులు సమర్పించడం జరిగింది. అలాగే ఈ యొక్క 41వ జాతర మహోత్సవంగా సందర్భంగా ఈ రోజు అమ్మవారి పలకీ సేవ కార్యక్రమంలో 50 మంది ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జరిపిస్తున్నాం. అలాగే మాకు శ్రీ పరదేశమ్మ బాలభక్త వినాయక సంఘాన్ని సహకరించిన గ్రామంలో చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా, నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎస్ అన్నవరం పంచాయతీ కొత్త సూరారం గ్రామంలో వెలిసిన శ్రీ పరదేశమ్మ అమ్మవారి 41వ మహోత్సవానికి ఈ రోజు అనగా 20వ తారీఖున పల్లకీ సేవ మరియు అమ్మవారి మాలాధారలో ఉన్న భక్తులు అందరూ కలిసి భారీగా సుమారు 500 మందితో పల్లకీ సేవ చేస్తున్నాం. దానికి మా కమిటీ మరియు గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు, అమ్మవారి భక్తులు మరియు అందరూ మాకు మా కమిటీ సహకారం అందించారు. దీనిని అందరి సమక్షంలో అద్భుతంగా చేసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. దీని కొరకు మా కమిటీ సుమారు 200 మంది దాకా ఆర్థికంగా అన్ని రకాల మాకు ప్రోత్సాహం కల్పించారు.